ఈయన లేడు ఆయన లేడు. గమ్మత్తు ఏంటంటే ఆ సమావేశంలో ఆయన లేడు ఈయన లేడు. చివరిలో నాన్సెన్స్ అని కూడా అన్నట్టున్నాడు ఆయన బాలకృష్ణ గారు. మాట్లాడాడు, అన్నీ మాట్లాడాడు, తప్పే ఉంది. ఇంకోటి వాళ్ళ బావగారు గవర్నమెంట్ని కూడా తిట్టాడు, ఆ మంత్రిని తిట్టాడు. ఎవడా ఎదవా నా పేరు 9వ పేరు రాస్తాడా అని. అంటే వాళ్ళ గవర్నమెంట్లో కూడా మొదటి పేరు రాయలేదు అయింది లిస్టులో. అవునవును, అంటే ఆయన కందులు దుర్గేష్ గారిని ఉద్దేశించి రీసెంట్గా జరిగిన సంస్కారానికి సంబంధించిన వ్యవహారం సార్ ఇది. వీళ్ళకేంటంటే మొత్తం ఈ 164 మందిలో ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోతుంది సార్, మనకు తెలియంది. ఒకడంటే ఒకడికి పడక, ఒకడంటే ఒకటి ఈర్ష్య, ద్వేషాలు, గుంపులు ముఠాలు. నిన్న కాక మనం చూసాం, మనం పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎవరో నువ్వు అందుబాటులో ఉండలేదు అని చెప్పాడు. అతనేమో నువ్వు వెంటనే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, నువ్వు డబ్బుల కోసం బ్లాక్మెయిలింగ్ చేస్తున్నావని ఆ ఎమ్మెల్యే మీద ఎంపడబడుతున్నాడు. ఇంకొకటి ఎవడో నిన్న ఒక ఎమ్మెల్యేనేమో పవన్ కళ్యాణ్ దగ్గర ప్రజాస్వామ్యం లేదని ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఎట్టా రకరకాల ఎవడెవడేంటో అర్థం కావట్లా. ఇది అసలు వీళ్ళదంతా ప్రభుత్వమేనా, లేకపోతే అసలు ఏంటి ఒకడినొకడు తిట్టుకోవటం, ఒకడినొకడు వ్యతిరేకించడం, ఇది గమ్మత్తుగా ఉంది ఇదంతా కూడా. అంటే చిరంజీవి గారు రాసిన లేఖలో ఒక మాట అన్నారండి, బాలకృష్ణ గారు అన్న మాటల్లో కొంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు నా గురించి అని. సో అంటే చిరంజీవి గారు అక్కడ కొంత హర్ట్ అయినట్టుగా, కొంత ఆయన మనోభావాలు దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది ఆయన రాసిన లెటర్ను బట్టి చూస్తే. నన్ను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో బాలకృష్ణ గారు వ్యంగ్యంగా మాట్లాడారు అని. సరే అక్కడికి అంటే నేను అదే చిరంజీవి గారు కూడా నాకు థ్యాంక్స్ చెప్తూ అదే చెప్పాను. ఇదే చిరంజీవి గారు ఇదే లెటర్ వాళ్ళ తమ్ముడు మాట్లాడినప్పుడు రాసి ఉంటే ఇంకా చాలా గొప్పగా ఉండేది అనేది నేను భావిస్తున్నాం అనేది నేను చెప్పాను కూడా. అయినా ఇప్పటికైనా రాశారు, ఇప్పటికైనా ఆయన స్పందించారు, థ్యాంక్స్ అనే చెప్పాను. చాలా జగన్ గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, పేరు నానిగా వారికి థ్యాంక్సే చెప్పాను. ఇప్పుడు బాలకృష్ణ అయితే కడుపు రగిలే చిరంజీవి గారిని కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో పొగుడుతూ భరించలేక తిట్టాడనేది చిరంజీవి గారి మీద పడ్డాడు, దాంతో జగన్ గారి మీద పడ్డాడని నాకు అర్థమవుతుంది కదా. అంటే బయట ఒక డిస్కషన్ జరుగుతుంది, కారణం అదే. మీ నోటీస్కి వచ్చిందో లేదో బాలకృష్ణ గారు మామూలుగా హిందూపురం గురించి ఒక మాట మాట్లాడాల. హిందూపురం గురించి కానీ, ఆ జిల్లా గురించి కానీ, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ, లేదా జరుగుతున్నటువంటి హింస మీద కానీ, జరుగుతున్నటువంటి దాడుల మీద కానీ, ఈ రాష్ట్రంలో గాడి తప్పిన లాండ్ ఆర్డర్ గురించి కానీ ఎక్కడ ఒక్కరోజు కూడా బాలకృష్ణ గారు లేచి మాట్లాడాల. అంటే బయట ఒక డిస్కషన్ జరుగుతుంది నానిగారు బయట ఒక డిస్కషన్ జరుగుతుంది. నేను బాలకృష్ణ గారి కామెంట్స్ని ఎవరో హర్షించట్లా, యాక్సెప్ట్ చేయట్లా. అది పార్టీలకు అతీతంగా పబ్లిక్ నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది, కొంతగా చాలా వ్యతిరేకత వస్తుంది. అలా అనటం అనేది చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడటం కావచ్చు, జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడటం కావచ్చు, సభా మర్యాదలను గౌరవించి ఒక పవిత్రమైన అసెంబ్లీలో ఉండి ఆ కామెంట్స్ చేయటం అనేది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. కానీ ఇంకో ఆసక్తికరమైన డిస్కషన్ ఏంటంటే, యాక్చువల్లీ అదే ఎవరిని ఉద్దేశించి అయితే బాలకృష్ణ గారు మాట్లాడారో చిరంజీవి గారిని ఉద్దేశించి, అదే చిరంజీవి గారి సోదరుడు మీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మీ పక్కన ఉన్నారు. నిన్నంటే లేనట్టున్నారు ఆయన మాట్లాడినప్పుడు. కానీ మరి ఇది కూటమికి విఘాతం కలిగించే అంశం కాదు కదా. మీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి మీకు పొత్తుగా మీకు అండగా నిలబడిన వ్యక్తి సోదరుని ఉద్దేశించి, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ గారు ఈ కామెంట్ చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇబ్బందే కదా. ఆయన ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అయ్యేమి ఇబ్బందులు ఉండవు సార్ ప్రస్తుతం. అసలు మామూలుగా వీళ్ళు తన్నుకునే ఏదైనా వాళ్ళకి జగన్ భయం, జగన్ అంటే భయం. ఆ భయంతో వీళ్ళు అంతా ఎన్ని తన్నుకున్నా దుప్పట్లో కుమ్ములాట్లాగా వీళ్ళు కుమ్ముకుంటూ ఉంటారు, తన్నుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కలిసే ఉంటారు. అంటే చాలా విస్తృతమైన లాభాలు ఉన్నాయి కదా, చాలా లాభాలు ఉన్నాయి. అంటే అన్నగారికి మనసు నొచ్చుకున్నప్పుడు, అన్నగారు బాధపడుతున్నప్పుడు తమ్ముడు గారికి ఉండదా? ఏమంటే వాళ్ళ అమ్మగారినే లోకేష్ గారు చాలా ఛానల్స్లో మనుషులను పెట్టి తిట్టించాడు, నా తల్లిని దూషించావు, నీ సంగతి తెలుసా అని చెప్పి ఆయనతోనే చట్టపట్టలు వేసి తిరుగుతున్నాడు. తమ్ముడు అని వాటేసుకుంటున్నాడు, ఆయన అన్నయ్య అని వాటేసుకుంటున్నాడు, ఇద్దరు కలిసి. ఇక మనం ఏం చేస్తాం ఇక. యా, థ్యాంక్ యూ రాణి గారు. మీరు ఆల్రెడీ అర్జెంటుగా వెళ్ళాల్సి ఉన్నట్టుంది, బహుశా చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. ఎస్, ఆ రోజు ప్రత్యక్ష సాక్షి పేర్ని నాని గారు, ఇప్పుడు మనతో మాట్లాడిన వ్యక్తి ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్గా ఆ రోజు సినిమా ఇండస్ట్రీ టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి వివాదం నడుస్తున్న సందర్భంలో ఎంటైర్ కోఆర్డినేట్ చేసి, మొదట లీడ్ చేసి చిరంజీవి గారి ఇంట్లో ఒకసారి మీటింగ్ పెట్టి
చిరంజీవి గారు, నాగార్జున గారు ఇట్లా పెద్ద హీరోలందరితో కూడా సమక్షంలో పేర్ని నాని గారు మీటింగ్ పెట్టి ఆ తర్వాత జగన్ గారితో మీటింగ్ అరేంజ్ చేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వరకు వచ్చిన యాక్టర్స్ అందరినీ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జగన్ గారి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కండక్ట్ చేసి మాట్లాడిచ్చిందంతా కూడా ఆ రోజు మంత్రిగా ఉన్న పేర్ని నాని గారు. సో ప్రత్యక్ష సాక్షిగా ఆ రోజు ఏం చూశారో వాళ్ళు అదే ఆయన చెప్తూ ఉన్నారు. ఇక అసలు నిన్న అసందర్భం కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో ఆనాడు సినిమా ఇండస్ట్రీ చిరంజీవి గారు వీళ్ళందరూ వచ్చిన సందర్భంలో ఏం జరిగిందని ఆయన ఎందుకు ప్రస్తావించారో ఎవరికి అర్థం కావట్లేదు. దాన్ని లీడ్ తీసుకుని ఆయన గట్టిగా మాట్లాడలేదు, సైకోగాడు దగ్గరికి వెళ్ళినప్పుడు అని ఒక మాజీ సీఎంను ఉద్దేశించి ప్రస్తుత ఎమ్మెల్యే ఆ మాట మాట్లాడటం అనేది తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతుంది. అది కూటమి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. మరి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటున్నారా, లేకపోతే ఇలా ఎవరు ఇది తప్పని ప్రశ్నించిన వాళ్ళందరినీ బండబూతులు తిడుతున్నారా తెలియదు, కానీ తిడతారు కూడా. ఇప్పుడు ఈ రకమైన డిబేట్ పెట్టినందుకు నన్ను కూడా బూతులు తిడతారు నేను అనుకోవటం అయితే. కానీ డెమోక్రసీలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలను ఉద్దేశించి అత్యంత దారుణంగా దుర్భాషలాడారు, అది తప్పు అని చెప్పిన ఇదే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇప్పుడు అదే అసెంబ్లీలో ఒక మాజీ సీఎంను ఉద్దేశించి, సో జగన్ గారి మీద నీకు కోపం ఉండొచ్చు, పేర్ని నాని గారి మీద నీకు కోపం ఉండొచ్చు, వ్యక్తిగతంగా బయట నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు వాళ్ళ పరిధులు లేవు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు కాబట్టి ఎన్ని కామెంట్స్ అయినా చేసుకో. కానీ అసెంబ్లీలో 164 సీట్ల మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ అక్కడికి పంపించిన అసెంబ్లీలో అత్యంత పవిత్రమైన స్థానంలో ఒక మాజీ సీఎంను ఉద్దేశించి, నిన్నటి వరకు 5 ఏళ్ల పాటు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి సైకోగాడు అనటం అనేది మాత్రం చాలా అబ్జెక్షనబుల్. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేనిది. సో అదే అంశం. సో ఆ రోజు చిరంజీవి గారికి నిజంగా అవమానం జరిగిందా లేదా అన్న దాని మీద కూడా మనం ఇక్కడైతే డిస్కస్ చేసాం. చూస్తూనే ఉండండి.